వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. జిల్లా కుప్పం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ శిరీషను పరామర్శించారు హోంమంత్రి అనిత. వీడియో కాల్ ద్వారా బాధితురాలతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టు కట్టేసిన ఘటన కలకలం రేపింది. 80,000 అప్పు తీసుకుని చెల్లించనందుకు వడ్డీ వ్యాపారి మహిళను ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేశాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తారని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పటికీ ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం మహిళపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఫోన్ చేసి ఆదేశించారు. హోంమంత్రి సైతం బాధిత మహిళతో మాట్లాడి అండగా ఉంటామని హామీనిచ్చారు. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తామనేసి మాకు మోడల్ స్కూల్లో వస్తారు మేడం. మాది నారాయణపురం మేడం. వేస్తామనేసి మాకు మోడల్ స్కూల్లో వస్తారు మేడం. మాది నారాయణపురం మేడం. మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమెన్ని ఒక 4 వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు.